ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 5వ వచనం నుండి 18వ వచనం వరకు. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలువబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ప్రతిఫలము లభించినని మీతో ఒక్కాడించుచున్నాను. ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యమునెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపబలదు. అట్లు చేసిన గాని దేవుడు తమ మొర ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావలనో మీరు అడగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు: పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పవిత్ర పరపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించున్నట్లు మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పిదములను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములతో ఉండకుడు. వారు తమ పరుల కంటపడుటకై విచార వదనములతో ఉపవాసము ముందురు. వారికి తగిన ప్రతిఫలము లభించినని మీతో ఒక్కాణించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము. అందువలన అదృశ్యుడయ్యున్న నీ తండ్రియే కాని మరెవ్వరు నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యమునెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును అని యేసు ప్రభువు పలికెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభుని బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. మనందరం కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను సర్వోన్నతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మహాపరిశుద్ధ దివ్యమైన ఘనమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. గడిచినటువంటి కాలమంతయు కూడా మమ్మల్ని మీ రెక్కన మాటను భద్రపరుచుకొని మేము చేసినటువంటి ప్రయాణములో ఎటువంటి ప్రమాదములు మాకు దాపరిల్లకుండా మమ్మలను సురక్షితముగా ఈ క్షణం వరులకు కాచి కాపాడినందులకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మా అనుదిన జీవితములో మాకు కష్టకాలము దాపరిల్లినప్పుడు వాటిని అధిగమించేటువంటి శక్తిని మాకు దయచేసి ఆ కష్టాన్ని అధిగమింపజేసినందులకు నీకు వందనాలు. మా జీవితములో అనారోగ్యము మేము దాపరిల్లినప్పుడు మాకు నీ పరిశుద్ధ దివ్య హస్తాల చేతాకి మాకు స్వస్థతను చేకూర్చినందులకు నీకు వందనాలు తండ్రి. మేము నిస్సహాయ స్థితిలో ఉన్న తరుణాన, ఎటువంటి జనుల యొక్క ఆదరణ లేనటువంటి తరుణాన, మేము ఎదుర్కొనేటువంటి ప్రతి బాధలో, వ్యధలో, కష్టములో నీవు మాకు ఓదార్పుగా ఉంటూ మీ పరిశుద్ధ దివ్య హస్తాలచే మా వెన్నులను తట్టు మాకు ధైర్యాన్ని చేకూరుస్తూ ఆత్మబలాన్ని ప్రసాదిస్తూ ఈ క్షణం వరకు కూడా సజీవుల లెక్కలో ఉంచి మమ్ము కాపాడినందులకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈనాడు నీ సన్నిధానాన చేరిన మేమందరము కూడా కృతజ్ఞత నిండినటువంటి మనస్సులతో నీ యొక్క నామాన్ని మహిమపరుస్తూ
పశ్చాత్తాపపూరితమైనటువంటి మనస్సులతో మేము కట్టుకున్న ప్రతి తప్పిదమును మననము చేసుకొని ప్రాయశ్చిత్తము చేసుకున్నటకు పశ్చాత్తాపపడుతూ నీ కరుణ కొరకు, నీ ఆశీర్వాదము కొరకు, నీ దీవెన కొరకు ఎదురు చూస్తూ ఇక్కడ చేరిన మమ్మల్ని దీవించండి తండ్రి. ముఖ్యముగా ప్రభువా, ఇదిగో మా జీవితాల్లో ఉన్న కష్టాలను, రాబో రోజులలో మేము ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యలో కూడా నీ కృపను తోడుగా ఉంచి, నీ పరిశుద్ధ దివ్యహస్తాలను, దేవదూతలను మా కాపుదలగా ఉంచి మమ్మల్ని సురక్షితముగా ఉంచి కాపాడమని మేము అర్థిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో ఈనాడు నీ సన్నిధానాన, నీ పరిశుద్ధ నామాన ఇక్కడ చేరినటువంటి మా జీవితాలలో ఇదిగో నీ యొక్క అనుగ్రహాన్ని ఉంచి, నీ యొక్క ఆత్మ బలాన్ని మాకు దయచేసి, నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో మమ్ములను అభిషేకించి, నీ యొక్క వాక్కులోని అంతరార్థాన్ని మేము ధ్యానము చేస్తూ ఉండగా ప్రభువా, ఆ వాక్కు లోతులో ఉన్న అంతరార్థాన్ని మేము ఆలకించేటువంటి విధముగా, అర్థము చేసుకునేటువంటి విధముగా, అర్థము చేసుకున్న దాన్ని మా జీవితములో ఆచరించేటువంటి విధముగా మీ పరిశుద్ధాత్మ బలాన్ని, అనుగ్రహాన్ని, వరఫలముల అభిషేకాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నామయ్యా. ఈనాడు వాక్య పరిచర్య జరుగుతూ ఉండగా దుష్టులకు, సైతాను శోధనలకు మేము గురి కాకుండా మా యొక్క మనస్సులను, ఆలోచనలను నీ వాక్యము పైన కేంద్రీకరం ఉంచి అర్థము చేసుకొని, తెలుసుకొని ఈనాడు నీ యొక్క నామాన ఇక్కడ గుమికూడినటువంటి మేము నీ ద్వారా, నీ యొక్క దివ్య వాక్కు ద్వారా మేము కడుగబడుతూ, వాక్యములో చెప్పబడ్డ విధముగా రెండంచుల ఖడ్గము ద్వారా వెన్ను నాడుల నుండి కీళ్ల వరకు ఛేదించుకుని పోగలిగినటువంటి ఈ యొక్క పరిశుద్ధ వాక్కు చేత మేము కడుగబడుతూ, మా తప్పిదాలను మేము తెలుసుకుంటూ, మేము చిత్త మనసుతో మేము సిద్ధపడి నీ యొక్క దివ్య కుమారుని యొక్క శరీర రక్తాలను మేము యోగ్యముగా స్వీకరించి ఆ ప్రభువు ప్రసాదించు ఆశీర్వాదాన్ని మా జీవితాలలో నింపుకొని మా గృహాలలోనికి తీసుకువెళ్ళి ఆ దీవెనను మా కుటుంబ వాసులకు పంచే యోగ్యతను, ధన్యతను మాకు దయచేయమని మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా ఆరాధన. పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం వాక్యాన్ని ఆలకించిన సువిశేష పట్టణాలు వెనక ఉన్నటువంటి మనం ఆలకించే తపస్సు కాల త్రివిధ ధర్మాలు, ఇవి ఈ తపస్సు కాలంలో విభూది బుధవారం నాడు 1వ వచనం నుంచి చదువుకుంటా. అయితే మొదటిది ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు. ఈరోజు మనం ఆలకించిన సువిశేష పట్టణంలో మొదటిది ప్రార్థన జీవితం గురించి ప్రభువు చెబుతా ఉన్నాడు. ఏమని చెబుతా ఉన్నాడు? కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు, ప్రార్థన మందిరములలో, వీధుల మలుపులలో నిలబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి, వారికి తగిన ఫలము లభించినని మీతో ఒక్కానించుచున్నాను. ఇక్కడ యేసు ప్రభు జీవించే కాలాన యూదా మత బోధకులు కానీ, పరిసయ్యులు కానీ, ధర్మశాస్త్ర బోధకులు కానీ వాళ్ళు శిరస్సునకు దేవుని వాక్యం మైదాలుగా ధరించి ప్రార్థనా మందిరాల్లో మరియు అంగలి వీధులలో భక్తివంతులుగా కనబడటానికి వారు ప్రార్థనా పరులుగా కనపడినట్టు ప్రయత్నం చేసేవాళ్ళు. అటువంటి మనస్తత్వ భావనను కలిగిన వ్యక్తులను గుర్తించి ఈనాడు ప్రభు అంటూ ఉంటాడు. ఆనాడే కాదు, ఈనాడు ఉంటారు, మరలా బూదిగంతముల వరకు కూడా ఇటువంటి మనస్తత్వం గల వాళ్ళు ఉంటారు. మన వ్యక్తిగత జీవితం ఏంటో మన గురించి మనకంటే ఎక్కువగా ఎవరికి అధికంగా తెలియదు. మన ప్రార్థనా జీవితం ఏంటో మనం దేవుని యొక్క ఆత్మలో, దేవునిలో ఎంతగా ఎదుగుతున్నామో మనకు తెలుసు. కానీ ఇక్కడ వాక్యంలో చెప్పబడిన మాట అండి,
వారు ఆ విధంగా ఉన్నా కానీ వారు తగిన ప్రతిఫలాన్ని పొందుతారంట. అది ఖచ్చితంగా పొందుతారని ఒక్కాణించొచ్చుని అంటా ఉంటాడు. వీళ్ళ ఆలోచన ఏంటి? 10 మంది ముందు గొప్ప ప్రార్థనా యోధుడు, లేదా 10 మంది ముందు గొప్ప పుణ్యకార్యాలు చేసేటువంటి వ్యక్తి, 10 మంది ముందు ఈయన గొప్పగా ఉపవాసంతో దేవునిలో ఎదిగేటువంటి వ్యక్తి అని పిలువబడాలనే ఆశతో చేసేటువంటి ఏ పనైనా సరే దానికి ఒక ప్రతిఫలం ఉంది. ఏంది అది? వాళ్ళ ఆశ ఏంటి? దేవుని దీవెన పొందాలనా? వాళ్ళ ఆశ ఏంటి? మనుషుల చేత ఉన్నతమైన వాడు విలువబడాలి. అది ఖచ్చితంగా నెరవేరుద్దని యేసు ప్రభు అంటా ఉన్నాడు. అది దాని యొక్క అర్థం. తర్వాత కూడా చదివితే ఉపవాస విధంలో కూడా మీరు ఉపవాసం చేయనప్పుడు విచారవదనములతో ఉండొద్దు, పరుల కంటపడుటకై కొందరు చేయుదురు, వారికి తగిన ప్రతిఫలము లభించునని ఒక్కాణించుచున్నాను. దాన ధర్మాల విషయంలో కూడా యేసు ప్రభు అదే అంట. నువ్వు పుణ్యం చేయి, దానం చేయి, ప్రార్థన చేయి, ఏదైనా సరే నీ మనస్సులో ఉన్నటువంటి ఆ తలంపును దేవుడు అంగీకరిస్తాడు. అందుకే హృదయంతరంగ లోతులను తెలిసినటువంటి దేవుడుగా మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 1వ వచనంలో చదువుకుంటే 1, 2, 3 వచనాలు చదివితే ఆయన మన హృదయంతరంగ లోతులను తెలిసినటువంటి దేవుడు అంట. మనం కూర్చుండుట, నిలుచుటయా, పరుండుటయా సమస్తాన్ని వీక్షించగలిగినటువంటి దేవుడు అక్కడ మనకు కనపడే అంశం అది. ఈనాడు యొక్క తపస్సు కాలంలో మన యొక్క జీవితాలలో మనము సిద్ధపాటు అవుతా ఉండా దేవుని యొక్క మన్నన దీవెన మన జీవితాల్లో మెండుగా ఉండాలని ఆశపడతా సిద్ధపాటు కాలంగా ఈ తపస్సు కాలం ఉంటా ఉంది. మరి ఈ తపస్సు కాలంలో ప్రథమమైన అంశం ప్రార్థన. ఈ ప్రార్థనలో కూడా మహా ఉత్తమైంది ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఈ ప్రార్థన గురించి ఎంతమంది గొప్ప యోగులు చెప్పినా కానీ ప్రార్థన అంటే దేవునితో సంభాషించటం అని, ఉపవాసం అంటేనేమో ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం, దేవునికి దగ్గరగా నివసించటం అని మనం ఎన్నో గొప్ప గొప్ప ప్రసంగాల్లో వింటా ఉన్నాం. కానీ ఇన్ని మాటలు మనం విన్నా మన జీవిత విధానం దేవునికి దగ్గరగా ఉంటా ఉందా? మన అనుదిన జీవితంలో ప్రార్థనలో దేవునితో సంభాషించేటువంటి మార్పు చెందిన దాయకమైన జీవితం మన జీవితంలో ఉంటా ఉందా? ఈనాడు మనం ఆలోచన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథ పట్టణంలో గొప్ప ప్రార్థనలు, అద్భుతాలు జరిగిన సందర్భాలను మనం చూస్తామండి. ఉదాహరణకి మనం పరిశుద్ధ గ్రంథ పట్టణంలో రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక సందర్భం కనపడుతుందండి. ఏలియా అక్కడ ఉన్నటువంటి జెజబెల్ రాణి, అహాబు రాజుల నిమిత్తం ఆ రాజ్యాన్ని ప్రార్థించి శపిస్తాడండి. ఏం చేస్తాడు? ఏమా ఎంతకాలం శపిస్తాడు? ఎంతకాలం శపిస్తాడు ఆయన? ఎన్ని రోజులు? సుమారు 3.5 సంవత్సరాల పాటు ఆ రాజు, ఆ రాణి యావే దేవునికి విరుద్ధంగా వారు చేసినటువంటి ఆరాధన ప్రతిఫలానికి ఆ భూమి అంతటా కూడా 3.5 సంవత్సరాల పాటు శాపభరితముగా మారి కరువు ప్రాంతంతో నిండిపోయింది. అదే ప్రవక్త ఆ తర్వాత ప్రార్థిస్తే మరల కొండపోతకు వర్షం పడి జనుల మధ్య దీవెన నింపబడ్డది. గొప్ప ప్రార్థన. తర్వాత పరిశుద్ధ గ్రంథ పఠనంలో మరొక సందర్భం యెహోషువ ప్రార్థన. మనం పాటల్లో కూడా పాడతాం, అందరికీ తెలుసు. ఏం చేశాడు ఆయన? సూర్యచంద్రులు ఎంతసేపు ఆగిపోయారు? ఒక రోజు, ఒక దినం, ఒక రోజంతటా 24 గంటలు. ఆడ వాక్యంలో తర్వాత మనం చదువుకుంటే కనపడుతుంది. ఇక ముందు ఎన్నడూనూ ఇటువంటి జరగనటువంటి విధముగా అంత యోగ్యత, అంత ధన్యత వారి జీవితాల్లో ఉంది. యెహోషువ జీవితం కానీ, ఏలియా జీవితం కానీ, వీరు దేవుని ఎదుట నీతిమంతులుగా పరిశుద్ధ మనస్సులతో ఆయన మాత్రమే ఆరాధించే వారలుగా, ఆయనకు చెందినటువంటి వారలుగా, ఆయన బోధలను తూచా తప్పకుండా నడిచేటువంటి వారలుగా వారి జీవితాన నడుచుకున్నారు. కనుక అసంభవం, ఊహకందనటువంటి గొప్ప గొప్ప విషయాలు దేవుని కృప వెల్లడియే విధంగా ఈ గొప్ప ప్రార్థనలు వాళ్ళు చేయక ఫలపరితమయ్యాయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి పరిశుద్ధ గ్రంథ పఠనంలో ఒక వ్యక్తి ఖచ్చితంగా నువ్వు చచ్చిపోతావని చెప్పి ప్రవక్త జోతే
తన జీవితాన్ని మార్చుకున్న వ్యక్తి ఉన్నాడు. ఎవరండి? ఎవరు? గట్టిగా చప్పట్లు కొట్టండి, ఆయనకి చక్కగా చెబుతామండి. హిజ్కియా ఎన్ని సంవత్సరాల ఆయుష్ని పెంచుకున్నాడు ఆయన? ఎన్ని సంవత్సరాలు? ఎన్ని? చక్కగా చదువుతున్నారు బైబిల్ అయితే. 15 సంవత్సరాలు. ఆయన పరిస్థితి ఏంటి? ప్రవక్త వచ్చి మరణకరమైనటువంటి వ్యాధి నీకు దాపరిల్లిందనగానే ఆయన తల వైపు అటు తిప్పి గోడకెళ్ళి దేవునికి తన ఎదలో ఉన్న ఆవేదనను ప్రార్థనగా మలుచుకొని కన్నీటి ద్వారా దేవునికి విన్నవించుకుంటే ప్రవక్త పలికిన ప్రవచనం నెరవేరిన సందర్భాలు ఎడన్నా ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో? ప్రవక్త చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క హిజ్కియా దేవునికి మొరపెట్టుకుంటే ఆయన చేసినటువంటి విన్నపమైనటువంటి ప్రార్థన తన జీవితాన మరణాన్ని తప్పించి మరణాంతకరమైన వ్యాధి నుండి ఆయన 15 సంవత్సరాల ఆయుష్ను పెంపొందింపజేసే దిశగా వరంగా ఆయన ప్రార్థన మారిందండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా పరిశుద్ధ గ్రంథ పట్టణంలో జ్ఞానవంతుడిగా ఎంచబడ్డ సొలొమోను రాజు చిన్న వయస్సులో వజ్రాలు వైదుర్యాలు కావాలని ఆయన కోరుకోవాలి. ఆయన కోరుకున్న ప్రార్థన అయింది, అయ్యా ఇదిగో ఈ సమాజంలో బుద్ధిహీనులైనటువంటి ఈ ప్రజలను ఎంతో మంది ప్రవక్తల సైతం కూడా మార్చాలని ప్రయత్నం చేశారయ్యా. ఈనాడు వీళ్ళను ఒక త్రోవలో నీ యొక్క విశ్వాసులుగా నడపటానికి కావలసిన జ్ఞానాన్ని నాకు దయచేయి చాలు తండ్రి అని వేడుకున్నాడు. ఇందులో స్వార్థపూరితమైనటువంటి ఆశ లేదండి. ఇప్పుడు వరకు మనం ఆలకించిన ఈ ప్రార్థనలన్నిటిలో కూడా వ్యక్తిగతమైనది కాదు. ప్రార్థనలో జనుల యొక్క రక్షణార్థమై లేదా జనులను దైవ బాటలో నడపటానికి సేవకులు తీసుకున్నటువంటి లేదా విశ్వాసులు చేసినటువంటి ప్రార్థన వారి జీవితంలో ఆశీర్వాదాన్ని నెలకొన్నదండి. మరి నాడు ఇటువంటి గొప్ప ప్రార్థనలు పరిశుద్ధ గ్రంథ పట్టణంలో ఎన్నో ఉన్నాయి. మరి అటువంటి ప్రార్థనలతో పోలిన విధంగా మన జీవిత విధానం ఉంటుందా అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకటి, దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఇష్టలుగా దేవుని వాగ్దానాల బోధనల అనుసారం నడుచుకునేటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు కనుక వారి జీవితాన దేవునికి ఇష్టమైనది చేశారు కనుక ఏ లోటు లేకుండా దేవుడు సమృద్ధిని వారికి దయచేశారండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా ఆరాధన. పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఇది ఎంత కూడా ఇప్పుడు వరకు ఆలకించిన వాళ్ళ ప్రార్థనలనేవి వాళ్ళ జీవితాన వారికున్న నీతివంతమైన స్థితిని బొట్టినటువంటి పొందిన ప్రతిఫలాలు. మరి అలా కాకుండా ఎంతో మంది పాపములో, రోధంలో, ఆవేదనలో ఉండి దేవునికి మొరపెట్టుకుంటే వారి జీవితాలు మార్పబడిన సందర్భాలు ఉన్నాయండి. ఏ సందర్భాలు? ఎటువంటి స్థితిలో ప్రార్థన చేశారు మిగిలిన వాళ్ళు బైబిల్లో? కొంతమంది వాళ్ళ జీవితంలో పాపపు దశలో ఉండి ఆ పాప భారమే శాపముగా వారి జీవితాన, వారి రాబోవు తరాల జీవితాన శాపభరితముగా ఉండకూడదని వారి జీవితాలను సిద్ధపాటుతనంగా చేసుకున్న సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయండి. ఈనాడు మనం చక్కగా చూస్తూ ఉన్నాం ప్రార్థన ఉపవాసాలు. ఇవి కూడా 6 వారాలని రాసున్నట్టు తపస్సు కాలం 40 రోజులు అని చెప్పి మనం చూద్దాం కదా. విభూది బుధవారం నుంచి ఈస్టర్ పండగ దాకా ఎన్ని రోజులు వస్తాయి? ఎన్ని రోజులు వస్తాయి అమ్మా? 48, 47 అట్లా వస్తాయి దగ్గరగా. మరి మనం ఉపవాసం చేసేది 40 రోజులే కదా. మరి మధ్యలో ఎక్కువ రోజులు ఎందుకని? ఆదివారం దేనికని తీసేస్తాం లెక్కలో అమ్మా? విశ్రాంతి దినం కాదు, ప్రభు పునరుత్థానమైనటువంటి పండుగ. దాన్ని మనం స్మరణ చేసుకొని ప్రతి ఆదివారం కూడా ఒక ఈస్టర్ పండుగతో సమానం. ఈనాడు ఆ మిగిలిన రోజులు తీసి మిగిలిన లెక్కే చూడండి, కరెక్ట్గా ఎన్ని వస్తాయి?
40 వస్తాయి. అసలు ఈ 40 అనేది ఎందుకని, ఈ 40 రోజులే ఎందుకని, బైబిల్ గ్రంథంలో 40 అనేటువంటి ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకొని పోయే ముందు ఒక్క నిమిషం ఒక వచనం చదువుదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథ పట్టణంలో నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. చూడండి, నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఏ బైబిల్లో చదవచ్చు, చదవండి. చదవండి. ఇజ్రాయేలీయులు గోనె బట్టను దాల్చి తల మీద బూడిదను జల్లుకొని ఉపవాసము చేయుటకు తాను సమావేశమైరి. వారెల్లరూ అన్యజాతి ప్రజల నుండి వైదొలగిరి. తాము తమ పూర్వులు చేసినటువంటి పాపములు వెల్లడి చేసి పశ్చాత్తాపపడిరి. ఆ ప్రజలు నిలుచుండి ఉండగా 3 గంటల పాటు ధర్మశాస్త్రమును చదివి వినిపించిరి. 3 గంటల పాటు ప్రజలు తమ పాపములను ఒప్పుకొని ప్రభువును పూజించిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వాక్యంలో మనం చూస్తా ఉన్నాం, నెహెమియా కాలాన, ఆ ప్రవక్త జీవించిన కాలాన వారు చేస్తున్నటువంటి, వారేం పని చేస్తా ఉన్నారు? బూడిదను పూసుకొని గోనెను దాలుస్తూ ఉన్నారు. దేనికి చిహ్నం ఇది? ఏమా, గోనె దాల్చటం అనేది, బూడిద పూసుకోవటం అనేది, ఇదిగో మన్నైన నేను తిరిగి మన్నైపోతాను, ఇదిగో పాపములో జీవించేటువంటి నేను పశ్చాత్తాపపడుతూ దేవునికి సంఘీభావంగా తన జీవితాన్ని పరిశుద్ధత చేసుకునేటువంటి అందుకే పాత నిబంధనల సందర్భాలు చూడండి, ఏ శోక సందర్భం కలిగినా, ఏ బాధ కలిగినా, మరియు ఏ యొక్క సమస్య వారికి దాపరిల్లినా బూడిద పూసుకొని గోనె తాల్చి, ఎందుకని వాళ్ళు ఈ ధరిస్తూ ఉండారు? పశ్చాత్తాపానికి గుర్తు. ఇదిగో బుద్ధి వివరములు తెలిసి ఏ నరుడైనా సరే మేము మాలో ఎవరైనా తప్పిదం చేశామా అని ఆ పాపానికి పరిహారంగా వ్యక్తిగతంగా వారి యొక్క పనిని ఆచరించేవాళ్ళండి. ఇక్కడ మనం గమనిస్తే ప్రజలందరూ కూడా 2 పనులు చేస్తూ ఉన్నారు. మొదటిది, పూర్వుల పాప భారము నుండి వచ్చిన పాప పరిహారం కోసం మనం వాక్యంలో చదివాం కదండి. అక్కడ వాక్యంలో చదివితే 2వ వచనంలో, తాము తమ పూర్వులు చేసిన పాపములను వెల్లడి చేసి పశ్చాత్తాపపడిరి. పూర్వులు తప్పిదం చేస్తే వీళ్ళు పశ్చాత్తాపడాల్సిన పని ఏందండి? ఇక్కడ ఆలోచన చేస్తే, ఈనాడు మనం ఆలోచన చేస్తే మన జీవితాల్లో కూడా మనం చాలా నీతిగా ఉంటామండి. చాలా దేవునికి ఇష్టమైన వాగ్దానాల అనుసారం నడుచుకుంటూ ఉంటామండి. అయినా చేపట్టిన ప్రతి పని కూడా ఎదురు దెబ్బ తగులుతూ ఉంటుంది, ఆగిపోతూ ఉంటాయి, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, అవమానాలు, నిందలు మన జీవితంలో ఉంటాయి. ఎందుకని ఇవన్నీ? ఇదిగో మనం కరెక్ట్గా మన పూర్వులు చేసిన తప్పిదాల పాప భారం మన మీద ఏమన్నా ఉందేమో అని దాని నిమిత్తం పశ్చాత్తాపడాలి. ఎలా అంటారా? పరిశుద్ధ గ్రంథ పట్టణంలో ఇజ్రాయేలు ప్రజలు పాపము చేసిన తర్వాత, దేవునికి విరుద్ధంగా నడుచుకున్న తర్వాత వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బానిసత్వానికి తీసుకెళ్ళబడ్డారు? ఐగుప్తుకి 40 సంవత్సరాలు ఉన్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఈ 40 సంవత్సరాల ముందు ఉన్న తరం వాళ్ళు పాపం చేస్తే వాళ్ళు శాపం పొందాలి, కానీ ఆ 40 సంవత్సరాలు పుట్టిన తరంతరాలందరూ కూడా ఏమనుభవిస్తూ ఉన్నారు? బానిసత్వంలో శాపాన్ని, పూర్వులు చేసిన పాప భారాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అందుకే ఈనాడు పరిశుద్ధ గ్రంథ పట్టణంలో కూడా మనం చదివితే, ఈ యొక్క నెహెమియా కాలంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళ జీవితాన్ని ఎప్పుడు 2 పనులు మర్చిపోరండి. పూర్వులు చేసినటువంటి తప్పిదాల పాప భారం ఏమన్నా మా జీవితాల్లో ఉందేమో అని వాళ్ళు పశ్చాత్తాపపడతారు. ఒకటి, అది కూడా ఎలా? ఉపవాస ప్రార్థన ద్వారా, గోనెం దాల్చి ఉపవాసంతో ఉండి దేవునికి మొరపెట్టుకుంటారు. రెండవది, వారి యొక్క వ్యక్తిగత పాపముల పరిహారము కోసం కూడా. ఎందుకని? వారి జీవితంలో ఉన్న పాపభారము రాబో తరాల తన కుటుంబ వాసుల పైన కానీ, తన జీవితంలో కానీ ఈ పాప భారం అనేది ఉండకూడదని
ఏం చేస్తూ ఉన్నారు? ఉపవాస ప్రార్థనలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రైజ్ అలాడ్, ప్రైజ్ అలాడ్. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రశ్న, ఈనాడు ఇక్కడ ఎంతమంది ఉపవాసం ఉంటా ఉన్నారు? దీక్ష తీసుకొని చేతులు ఎత్తద్దు. ఎంతమంది ఉపవాస దీక్షలను ఆచరిస్తూ ఉన్నారు? చేతులు ఎత్తద్దు. ఏ మనలో ఎవరు పాపం చేయలేదా? ఎవరు కూడా దేవుని ఆజ్ఞలు అతిక్రమించి జీవించటం లేదా? దైవ భయము, దైవ భీతి అనేది మన జీవితంలో ఉందా లేదా? ఈనాడు పరిశుద్ధ గ్రంథ లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి, మన జీవితంలో పూర్వుల వల్ల కానీ మన వల్ల కానీ ఏమైనా తప్పిదాలు పాపభారాలు గనక ఉంటే వాటి యొక్క ప్రతిఫలాన్ని మనం భవించే సందర్భం ఉంటుందే. మరి యొక్క దేవుని కృపను పొందాలని ఆశపడే మన జీవితం ఎక్కడ ఉందో? మరి నిజంగా దేవుని యొక్క దీవెనల కోసం ఆరాటపడే వాళ్ళమే అయితే మన జీవితంలో మనం ఏమన్నా తప్పిదం చేసుంటే, అయ్యో దేవుని కోపాగ్ని నా పైన ఉంటే నేను ఆయన దృష్టిలో కనుమరుగైపోతానే అనే భయంతోనైనా సరే మన జీవితంలో ఈ ప్రార్థనా జీవితంతో పాటు ఈ ఉపవాస ధర్మాలను మనం ఆచరించేవాళ్ళం. ఎందుకని? ఈ పాప పరిహారాన్ని చేకూరుస్తాయి. మరి ఏం తప్పిదం చేశాడని యేసుప్రభు 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉండాడు? ఈ మానవ జన్మలో ఉన్న పాప భారాన్ని తన భుజాలపైన వేసుకొని ఈ జన్మలో ఉన్న ప్రతి తప్పిదము కూడా మన్నింపబడాలని ఆయన 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉండి దేవుని కృపలో దీవెన కోసం ప్రార్థన చేశాడండి. అందుకే మనం పరిశుద్ధ గ్రంథ పఠనంలో చాలా సందర్భాలు చూస్తాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనం. ప్రభు, మేము మీకు ద్రోహముగా ఎన్నో పాపాలు చేసితిమి. మా పాపములు మాకు ప్రతికూలముగా మాకు ప్రతికూలముగా సాక్ష్యములు పలుకుచున్నవి. మా దోషములు మాకు కనిపించుచునే ఉన్నవి. మేము వానిని బాగుగా ఎరుగుదుము. మేము నీ మీద తిరుగుబడి నిన్ను విడనాడితిమి. ఇక్కడ యెషయా ప్రవక్త కూడా చెప్పేది అది. మా పాపములు సంఘము కోసము, ఆనాటి కాలములో ఉన్న జనుల కోసము ప్రవక్త పశ్చాత్తాపంతో ఉపవాసంతో దేవునికి దీవెన ఉండాలని ఆయన ఉపవాసంతో ప్రార్థన చేసే సందర్భం. ప్రార్థనలో ఉపవాసం. ఇది కూడా 40 రోజులు. ఎందుకని? ఆ 40 యొక్క ప్రాముఖ్యత బైబిల్లో ఏంది? వరుసగా కొన్ని వచనాలు చూద్దాం, మనకు తెలిసిన విధంగా ఆలోచన చేద్దాం. మొదటిది, పాత నిబంధనలో యోనా కాలాన జల ప్రళయం వచ్చింది. ఎన్ని రోజులు వచ్చింది? 40 పగల్లో 40 రాత్రులు ఈ యొక్క జల ప్రళయం వచ్చింది. ఈ జల ప్రళయం రాకముందు దేవుడు ఒక పని చేస్తా ఉన్నాడు. చూడండి 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆది కాండము 6వ అధ్యాయం 12వ వచనం. ఏం చేస్తా ఉన్నాడు దేవుడు అక్కడ? దేవుడు పరిశీలించి చూస్తా ఉన్నాడు. భూలోకమంతా పూర్తిగా చెడిపోయింది. అమ్మా, సర్వ మానవులు దుష్టులైరి. దేవుడు నోవాతో ఇట్లా నేను మానవులకు చివరి గడియలు సమీపించాయి. వారి మూలమున భూలోకము హింసామయమైనది. చాలు. ఇక్కడ మొట్టమొదటి పదం మనం విన్నాం. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? పరిశీలించి చూస్తా ఉన్నాడు. ఎవరైనా తనకిష్టమైన బిడ్డలుగా ఆయన బోధించిన మాటల అనుసారం, ఆయన ఇష్టానుసారం ఆయన మాత్రమే ఆరాధించే వారులుగా ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నాడు. పరిశీలించి చూస్తున్నాడు. పరిశీలించి చూసినప్పుడు ఈ భూలోకమంతా ఎలా ఉందంటే దుష్టత్వముతో, పాపముతో దానికి బానిస అయి జీవిస్తూ ఉన్నటువంటి తరుణాన ఈ పరిశీలించినటువంటి ప్రభువు యొక్క మనసు నొచ్చుకుంది. అందుకే ఈ యొక్క 40 రోజులు రాకముందు, ప్రళయం రాకముందు ప్రవక్త ద్వారా ఎన్ని రోజులు? అక్కడ అక్కడ ఉన్నటువంటి నోవా ద్వారా ఎంతకాలం ఆడ ప్రజలందరూ కూడా తయారు చేస్తూ ఉన్నారండి. సిద్ధపడి చూస్తూ ఉన్నారు. తయారవ్వండి, సిద్ధపడండి అని చూస్తూ ఉన్నాడు.
ఒక్కళ్ళన్నా పట్టించుకున్నారా? ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవునికి ఇష్టానుసారము జీవించలేదు కనుక ఆ యొక్క పాపములో బానిసగా మారినటువంటి ఆ పాపములో జన్మిస్తున్న ప్రతి జీవిని ప్రాణిని దేవుడు తొదముట్టించాడు నీటిలో. ఒక నూతన సృష్టిని ఉంచుతూ ఉన్నాడు. తనకిష్టమైనటువంటి కుటుంబం కేవలం 8 మంది జనులు మాత్రమే. ఆయన నమ్ముకొని, ఆయన ఆరాధించి, ఆయన మాటల అనుసారం నడుచుకున్న ఆ నోవహు కుటుంబంలో ఉన్న 8 మంది ఆ యొక్క జలప్రలయం నుంచి వారు జీవంతో బయటపడ్డారు. ఆయనతో పాటు ఈ లోకములో సృష్టి కొనసాగించడానికి ఒక ప్రత్యేక జీవం. అంటే ప్రతి ప్రాణి పాపములో శాపములో ఉన్న దాన్నన్నిటిని కూడా దేవుడు ఆ క్షణంతో తుదముట్టించాడు, నీటిని. అప్పటి నుండి ఒక నూతన సృష్టినిచ్చాడు. అంటే ఇక్కడ పరిశుద్ధీకరణ జరుగుతూ ఉంది, ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంది. దేవునికి ఇష్టమైనటువంటి వాటిని ప్రత్యేకపరుచుకునేటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఎంతకాలం ఉందండి అక్కడ? 40 రోజులు. అట్లాగే మన జీవితంలో కూడా ఈ పరిశీలించుకొని మార్పు చెందేటువంటి సమయం 40 రోజులు. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి, బైబిల్లో చదువుదాం. ఉదాహరణకి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం చూడండి, 7వ అధ్యాయం 30వ వచనం. చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 30వ వచనం. ఎవరైనా ఈ తీగ ముందే చూతారా? మోషే ఎన్ని రోజులు, ఎంతకాలం ప్రాణభయంతో పారిపోయి దాక్కున్నాడు? మోషే ఎన్ని రోజులు? బైబిల్లో చదివినట్టున్నారు చక్కగా 2 నిమిషాల్లో. చదవండి, గట్టిగా చదవండి. అక్కడ ఏం చదువుతుందో పై వచనం నుంచి చదవండి. 40 సంవత్సరములు 28, 29, 30 చదవండి. నిన్ను నీవు ఐగుప్తు దేశీయుని చంపినట్లుగా నన్ను కూడా చంపాలని చూస్తా ఉండావా, అనుకొనుచున్నావా అని పలుకగా మోషే అది విని ఐగుప్తు నుండి పారిపోయి మిద్యాను సీమలో నివసింపసాగిను. అక్కడ అతనికి ఇరువురు కుమారులు కలిగిరి. 40 సంవత్సరాలు గడిచినటువంటి తరువాత ఒకనాడు సీనాయి పర్వతపు ఎడారిలో మండుచున్న పొదలో మోషేకు ఒక దేవదూత కనబడింది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, జరిగిన సందర్భం ఏంటంటే, మోషే తన వాడైనటువంటి ఇజ్రాయేలీని హింసిస్తున్న ఐగుప్తుడిని చంపుతాడు. పక్కన చూసి వాగ్వాదానికి దిగుతాడు. వెంటనే ఈ మాట అంటాడు, ఏమని? ఇదిగో వాడిని చంపినట్టుగా నన్ను కూడా చంపుతావేంది అనగానే ఈ మనిషి ఏం చేస్తామన్నాడు? ప్రాణభయంతో ఆ ఫరో రాజు ఏం చేస్తాడని పారిపోతా ఉన్నాడు. సరే, పారిపోయినాడు. ఎంతకాలం దాక్కుంటాడు? ఖచ్చితంగా 40. ఎందుకని? ఈ 40 సంవత్సరాలకు ముందు కానీ ఆ 40వ సంవత్సరం కానీ దేవుని యొక్క దూత కానీ దేవుని సాన్నిధ్యంగా నాకు కనపడలా. ఏంటి 40 సంవత్సరాలు? తన జీవితాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుని, శుద్ధీకరణ చేసుకుని దేవుని సాన్నిధ్యంలో నిలబడటానికి ఇవ్వబడినటువంటి సమయం. ఇక్కడ ఏం కనపడుతుందమ్మా? 40 కనపడుతుందా? మళ్ళా తర్వాత బైబిల్ గ్రంథంలో మరొక సందర్భంలో ఈ యొక్క పెద్దలందరినీ ఎన్నుకున్న తర్వాత ఈయన కొండపోయకి వెళ్ళి దేవుని సన్నిధాన ప్రార్థన చేసేటప్పుడు 40 పగళ్ళు 40 రాత్రులు మోషే ప్రార్థన చేస్తాడు. అగ్ని రూపాన దేవుడు కొండపై ఉండగా అర్థంతో సంభాషిస్తుంటే ఆయన ముఖం అగ్ని వల్లే మెరిసిపోతూ ఉంటుంది. జనులు కనపడకుండా ఆయన ముసుగేసుకునేవాడు. ఎన్ని రోజులు? 40 పగళ్ళు 40 రాత్రుల పైన ఉన్నాడు. దేవుని నిబంధన పలకాలైన 10 ఆజ్ఞల పలకలను వాళ్ళకిచ్చి, ఇది మీతో చేసుకునేటువంటి నిబంధనని వారితో ఆజ్ఞాపించి ఆ పిదప ఏం చేస్తా ఉన్నాడు? ఆ విధంగా జీవించమన్నాడు. కిందకి తిరిగి వచ్చేలో వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? కోడిదూడని చేసి ఊరేగిచ్చి ఆరాధిస్తూ ఉన్నారు. కోపంతో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు? ఆ పలకలు తీసుకొని సిరిగొడతా ఉన్నాడు. తర్వాత మరల 2వ సందర్భం చూడండి, పరిశుద్ధ గ్రంథ పట్టణంలో మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 18, 25 వచనాలు చదువుతాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 18 మరియు 25 వచనాలు.
మరలా మొదటిసారికి మళ్ళీ నేను 40 పగళ్ళు 40 పగళ్ళు 40 రాత్రులు అన్న పానీయములు కూడా ముట్టుకొనకుండా ప్రభు ఎదుట సాగిలపడి మీరు యావేకు వ్యతిరేకముగా చేసుకున్న పాపమునకు ఆ దేవుని కోపమును రెచ్చగొట్టితిరి కనుక నేను ఇన్ని పాటలు పడాల్సి వచ్చిందండి. తర్వాత 25వ వచనం చదవండి. కనుక 40 పగళ్ళు 40 రాత్రులు నేను ప్రభు ఎదుట సాగిలపడి ప్రభువు మిమ్ము హతమార్పబూనేనంట. ఇక చాలు. ఈ 2 సందర్భాలలో మోషే అనే విషయం ఏంటంటేనండి, ఇదిగో మీరు దేవునికి విరుద్ధంగా ఈ ఇశ్రాయేల్ సైన్యమైనటువంటి మీరందరూ కూడా తప్పిదం చేశారు. దేవుడు కోపాగ్నుడయ్యి మిమ్మల్ని నాశనం చేయి హతమార్చదలిచాడు. అందుకే ఈయన ఏం చేస్తా ఉన్నాడు, మళ్ళా దేవునితో సంభాషిస్తా ఉన్నాడు ప్రార్థనలో. అది ఎలా? ఉపవాసంతో, తిండి తిప్పలు నీళ్లు తాగకుండా, ఆహారము పానీయము ముట్టుకొనకుండా, దేవుని కృప కొరకు. దేవుని కోపం వీరిపైన ఉంటే ఆడ జలప్రళయం ఎలా ఉందో, మరి ఇజ్రాయెల్ ప్రజలు ఎన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉండారు? 40 సంవత్సరాలు. అలా 40 సంవత్సరాలు మరలా బానిసత్వంలో పడాలేమో, ఏ దేవుని కోపాగ్ని గురైతే మేము మన్నైపోతామేమో అనే భయంతో మోషే దేవునికి మొరపెట్టుకొని వాళ్ళందరిని కాపాడుతూ ఉన్నాడండి. ఇక్కడ కూడా 40 అనే సంఖ్య కనపడుతుంది. దేనికోసం? ఇది శుద్ధి చేస్తా ఉన్నాడు మోషే. అక్కడ ఉండి సంఘాన్ని, ఇజ్రాయేలు సంతతిని దేవుని ముందుట మోకరిల్లి ప్రార్థనలో ఉపవాసంలో ఆ జిల్లును శుద్ధి చేస్తూ ఉన్నాడు. ఇంకా వివరంగా చూడాలంటే బైబిల్ గ్రంథంలో ఇంకొక సందర్భం చూద్దాం. చూడండి, ఇంకొక సందర్భం ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 3వ వచనం. దోషికి, ఇంకొక వచనం పైన చదవండి అమ్మా, ఇంకో వచనం పైన చదవండి. దోషికి శిక్ష విధింపవలసి వచ్చినట్లయితే న్యాయాధిపతి అతనిని నేల మీద పరుండబెట్టి అతనిని అతని యొక్క అపరాధములు పాపములకు చదవండి తగినన్ని దెబ్బలు విధించి కొరడాతో కొట్టించును. చదువమ్మా. దోషికి 40 దెబ్బలు విధించిన చాలు, అంతకంటే ఎక్కువ దెబ్బలు విధించినచో తోటివానిని బహిరంగంగా అవమానించినట్లంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏం కనపడతా ఉంది? ఒక దోషి పాపము గాని దోషము గాని చేసిన వ్యక్తి ఉంటేనంట, ఆ వ్యక్తి న్యాయాధిపతి ఇచ్చే శిక్ష ఏంది? పాపానికి పరిహారంగా 40 కొరడా దెబ్బలు కొట్టమంటా ఉంటాడు. ఒకటి ఎక్కువైనా కూడా అవమానపరిచినట్టంట. ఎన్ని రోజులు, ఎన్ని దెబ్బలు? 40. అన్ని మళ్ళీ చివరిలో ఒకసారి అడుగుతాను నేను, గుర్తుపెట్టుకోండి. మార్చి చెబుతున్నా కావాలని వాక్యాలు. రోజులు, సంవత్సరాలు, దెబ్బలు మార్చి అడుగుతుండ కావాలని. తరువాత పరిశుద్ధ గ్రంథ పఠనంలో మనం చూస్తే దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమిని చూడటానికి మోషే లేదా అక్కడ ఉన్నటువంటి సేవకుడు గూఢచారులను పంపిస్తాడు. బైబిల్ గ్రంథంలో చూద్దాం. చూడండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 25వ వచనం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 25వ వచనం. 40 దినములైనటువంటి తరువాత గూఢచారులు తిరిగి వచ్చి ఇక్కడ నేను చూతానమ్మా సందర్భం చదివితే బైబిల్లో సంఖ్య అనేది కనపడ్డది, అందుకే ఆపాను. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఆ దేవుడు వాగ్దానం చేసిన భూమి ఎలా ఉంటుందో పోయి చూసుకొని రమ్మని 2 గూఢచారులు పంపిస్తారు. వీళ్ళు ఆ కాదేశ్ అనే లోయలో పోయి ఉన్నటువంటి ద్రాక్ష గుత్తిని తెగనరికి ఒక కాడి మీద మధ్యలో కడతాడండి. దేనికి కడతారు? కాడికి కడతారు. ఇక్కడ ఈ ప్రాంతం అంతటా చూసి ఎంత ఫలిభరితం ఉందో గమనించి అక్కడ పండుతున్న ద్రాక్ష పండ్లు కానీ లేకపోతే ఇతర పండ్లు అక్కడ ఉంటాయి, రాసి ఉంటాయి అక్కడ మిగిలినవి కూడా. అవన్నీ కూడా ఒక కాడి అంటే 2 భుజాల మధ్యన మూసేది, అది మధ్యలో గట్టి 40 రోజులు చూసుకొని. ఎన్ని రోజులు? 40 రోజులు. దేవుడిచ్చిన వాగ్దానము విశ్వాసుల జీవితంలో నెరవేరటానికి కూడా, ఈ పరీక్ష చూసుకొని రావటానికి కూడా ఇవ్వబడినటువంటి సమయం ఎన్ని రోజులండి?
40 రోజులు. ఇంకా బైబిల్ గ్రంథంలో చూద్దాం. ద్వితీయోపదేశ కాండంలోనే మనం చదువుకుంటే ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు బానిసత్వం నుంచి బయటకు తెచ్చాక ఎడారిలో ఎన్ని రోజులు ఉన్నారు వాళ్ళు? ఎన్ని రోజులు ఉన్నారు? 40 సంవత్సరాలు ఉన్నారండి, రోజులు కాదు. ఈ 40 సంవత్సరాలు కూడా దేనికి పట్టిందంటే దేవుడు వారికి తోడుగా ఉండట్లు. మనం కొంచెం వాక్యంలో చదివితే అక్కడ చాలా బాగుంటుంది. తండ్రి కుమారుని శిక్షించిన విధముగా అక్కడ ఆ చెప్పుల కాళ్ళకున్న చెప్పులు అరగకుండా, బొబ్బలు రాకుండా, వాళ్ళకి ఏ హాని జరగకుండా కావాల్సింది మొత్తం వాళ్ళకిచ్చి ఆ కొద్ది ప్రాంతం మార్చడానికి 40 సంవత్సరాలు పట్టిందంటండి. ఈ 40 సంవత్సరాలు దేవుడే నేర్పదలుచుకున్నాడు వాళ్ళకి? వినయాన్ని నేర్పదలుచుకున్నాడు. ఎందుకు ఆ వినయం? గతంలో మీరు నాకు అవిధేయగా దీవించి పాపం కట్టుకొని శాపాన్ని అనుభవించారు. ఈ 40 సంవత్సరాల కాలంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేసి వాళ్ళకి రాయి నుండి నీటినిచ్చాడు, ఆకాశం నుంచి మన్నా భోజనం, ఊరడి పెట్టల మాంసాన్ని ఇచ్చాడు. ఇలా ఏ లోటు లేకుండా సైన్యం వెంబట పడతా ఉండ కూడా సముద్రాన్ని చీల్చి వాళ్ళని కాపాడాడు. 40 సంవత్సరాల కాలం దేవుడు ప్రేమను అద్భుతాల ద్వారా చూపించాడు వాళ్ళకి. 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు దేవుని యొక్క అనుభవాన్ని పొందటానికి పొందిన సమయం వాళ్ళకి. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక చిన్న ప్రశ్న. ఫిలిస్తీయులు కొంతకాలం వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. దేవుడు వాగ్దానం చేసిన సేవకుడు ఒకడు ఇజ్రాయేల్ ప్రజల వద్దకు వెళ్ళారు. వాళ్ళ పేరు ఎవరో చూతారా? సంసోను. ఎంతకాలం ఉన్నారు వాళ్ళు బానిసత్వంలో? అప్పుడు 50 సంవత్సరాలు కదా. 40 సంవత్సరాలు అన్నప్పుడు కూడా 40 సంవత్సరాల పాటు ఫిలిస్తీన్ల కింద బానిసత్వంలో వీళ్ళుంటే మరలా ఏం జరుగుతా ఉంది ఇక్కడ? సంసోను అనేటువంటి ఈ యొక్క వ్యక్తిని ఈ ఇజ్రాయెల్ ప్రజలు జనింప చేయటానికి గొడ్రాలుగా ఉన్నటువంటి ఆమెను మానవ ప్రేరితంతో పుట్టేటువంటి బిడ్డగా కాక దైవాత్మతో నింపబడినటువంటి వ్యక్తిగా ఆ కుటుంబాన బిడ్డను ప్రసాదించి సంసోను ద్వారా ఆ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా విముక్తిని గావించాడండి. సంసోను ద్వారా ఫిలిస్తీన్ల బానిసత్వం నుండి ఉంచాడు. ఇంకా నేను టకటక 4 సందర్భాలు చూస్తే చదివాను. బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేలు ప్రజల్ని భయపెట్టిన ఫిలిస్తీయుడు ఒకడు ఉన్నాడు. ఎవరో చెబుతారా? గొలియాతు. 9 అడుగుల వ్యక్తి, 9.1 అడుగు. ఇజ్రాయేలు ప్రజల వద్దకు వచ్చి వాళ్ళని భయపెడతా ఉన్నాడు. అది కూడా 40 రోజుల పాటు భయపెడతా ఉన్నాడు. రోజు వస్తా ఉన్నాడు, సవాలు విసురుతా ఉన్నాడు. మీ ఇజ్రాయేల్ సైన్యంలో ఎవరు కూడా నన్ను మట్టు పెట్టేటువంటి వ్యక్తి లేడా? మీ దేవుని నామాన వచ్చేటువంటి వ్యక్తి ఎవరు లేరా అని అపహేళనగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతో మంది యోధులు ఉన్నారు, సౌలు సైతం కూడా అందరూ దాక్కొని ప్రాణభయంతో కూర్చొని ఉన్నారు. దావీదు మహారాజు వస్తాడు. ఆ తర్వాత ఒక వ్యక్తిని వధిస్తాడు. 40 రోజులు వాళ్ళ జీవితంలో ప్రయాస, టెన్షన్, ఏడమల్ల బానిసత్వంలో పోతాం, ఏడ శాపాన్ని అనుభవిస్తాము అని. ఇట్లా బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలు ఉన్నాయండి. అందుకే పరిశుద్ధ గ్రంథ పఠనంలో మరి 40 ఉన్నాయి, 40 సంవత్సరాలు ఉన్నాయి, మరి ఇట్లా అన్నీ ఉన్నాయి కదా స్వామి, మరి 40 రోజులే ఎందుకని? బైబిల్ గ్రంథంలో చిట్ట చివరి వచనం చదువుతుంది చూడండి. బైబిల్ గ్రంథంలో హెచ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. హెచ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అటు తర్వాత కుడి ప్రక్కకు మళ్ళీ, ప్రవక్తతో దేవుడు చెప్పే మాట అండి, వేరే వాళ్ళు మాట్లాడేది కాదు. చదవండి. పడుకొని యూదా పాపములను 40 నాళ్ళు భరింపుము. ఎన్ని రోజులు అంటున్నాడు? 40 రోజులు భరించమంటా ఉన్నాడు. యూదా జాతిలో ఉన్న పాప భారాన్ని మొత్తం కూడా 40 రోజులు భరించమన్నాడు. చదవండి. ఒక్కొక్క రోజు వారి పాపపు సంవత్సరములలో ఒక్కొక్క దానికి సూచించును. అంటే ఏంటి? వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో ఎప్పుడు తప్పిదం చేసినా 40 సంవత్సరాలు బానిసత్వానికి వెళ్ళారండి. అందుకే ఈ 40 సంవత్సరాలు గుర్తుగా సంవత్సరానికి ఒక రోజు చొప్పున 40 రోజుల పాటు ఆ ప్రవక్తని ఆడున్న సమాజ పాప పరిహారం కోసం ఉపవాసంతో, ప్రార్థనతో దేవునికి మొరపెట్టుకోనమని దేవుడే ఈ హెచ్కేలు ప్రవక్తను ఆదేశిస్తాడండి. ఇప్పటి వరకు ఎన్న వచనాలన్నిటిలో కూడా 40 అనే సంఖ్య కనపడతాం. ఈ 40 అనేది ప్యూరిఫికేషన్, మనిషిని శుద్ధీకరణ చేసుకునేటువంటి ఇవ్వబడినటువంటి సమయం. అది ప్రార్థన ద్వారా కానీ, ఉపవాసము ద్వారా కానీ, నువ్వు చేయు దాన ధర్మాల ద్వారా కానీ.
ఏదో సాంప్రదాయబద్ధాన వచ్చి దీక్ష తీసుకొని 40 రోజులు కూర్చుకొని ఏదో కళ్ళు మూసుకొని తిరిగే రోజులు కాదండి. ఎవరి వ్యక్తిగత జీవిత పాప పరిహారం కోసం వారు మనసుకు తోచిన విధంగా తన పాపానికి పరిహారంగా దేవునికి మొరపెట్టుకొని జీవించే జీవితం ఈ 40 రోజులు. కాబట్టి ఈ 40 రోజులు అంటే ఏదో ఊరక ఆషామాషగా మనకు బిగించినట్టుది కాదండి ఉండమని. బైబిల్ గ్రంథంలో ఇంత అర్థం ఉంది 40 రోజులకి. ఈ 40 రోజుల ప్రార్థన, ఉపవాస, దాన ధర్మాలు మన జీవితంలో పూర్వుల నుంచి వచ్చిన పాపపు శాపాన్ని విముఖత చేస్తాయి, వ్యక్తిగత పాపము నుంచి పరిహారం చేస్తాయి, మన జీవితాల్లో దేవుని కృప దీవెన మెండుగా మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఉంచుతుందండి. ప్రార్థన, ఉపవాసం ఎప్పుడు వింటానే ఉంటాం ఇవన్నీ బైబిల్లో. అయితే ఇందులో ఉన్న సారాంశం ఇది. కాబట్టి ఈ 40 రోజులు కొద్ది రోజులు పోయినాయి, ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. కానీ ఇప్పటి నుంచి అయినా సరే ఇంకా పండగ మనకు సరిపడా సమయం ఉంది. ఏ రోజుకు ఆ రోజు రాత్రి నిద్రించేలోపు నేను ఈ క్షణాన మరణిస్తే నేను దేవుని సన్నిధానాన్ని నేను చేరగలనా అనే యోచన మనిషి జీవితాన ఉండాలి. అటువంటి దుస్థితి నువ్వు దేవునికి దూరంగా ఉన్నావనే మనస్సుకి నీకు కానీ తడతా ఉంటే తక్షణమే నీ వ్యక్తిగత జీవితం, నీ పాప పరిహారం కోసం నీ శక్తి కొలది ఉపవాసం చేయమన్నారు. కానీ మోషే చేసినట్టు 40 పగలు 40 రాత్రులు తినకుండా వెళ్ళామనుకోండి, తర్వాత ఇంటికాడ జ్ఞాపకార్థ కొడికి పెట్టాల్సి వచ్చింది. కాబట్టి మన శక్తి కొలది మనం చెయ్యాలి ప్రార్థన. దేవునికి అయ్యా నాకు షుగర్ ఉంది, లేదా బీపీ ఉంది, నేను అన్ని గంటలు చేయలేను, ఒక పూట ఉంటా, లేదా 2 పూటలు ఉంటా, ఒక పొద్దే భోజనం చేస్తా శక్తి ఉంటే. ఇవన్నీ ఏం చేయాలి? ఉపవాసం అని చెప్పి ఇవన్నీ దాచిపెట్టుకొని పండగ రోజు బిర్యానీ తింటాయి, సరిపోయిద్దా? దాన ధర్మాలు ఎందుకు ఇచ్చేవారిది? ఏం చేయాలి? ఈ 40 రోజులు నువ్వు ఆకలి దప్పులు అనుభవిస్తా, ఆకలితో అవసరతలో ఉన్నవాడికి నువ్వు పట్టెడన్నం పెడితే, లేదా నీ శక్తి కొలిది నువ్వు దానం చేస్తే దాని ప్రతిఫలం నీకు పుణ్యంగా ఉంటుంది. నీ పుణ్యం ముందు దేవుడు నడుస్తాడు, దేవుని సాన్నిధ్యం నీకు తోడు ఉంటుంది. నువ్వు ఏ పని చేపట్టినా నీ జీవితాన విజయం ఉంటుంది. వాక్యాన్ని దీవించాలని, మన జీవితంలో ఆచరించి అనుగ్రహం దయచేయాలని ఈనాడు దీపావళి పూజలో ప్రార్థన చేద్దాం.